మంగళగిరి అరవింద మోడల్ స్కూల్లో శుక్రవారం అకాడమిక్ డెమో నిర్వహించారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళగిరి నిడమరు రోడ్లో ఉన్న అరవింద మోడల్ స్కూల్లో అకాడమిక్ డెమో జరిగింది. అకాడమిక్ డెమో అంటే ఈ సంవత్సరం మొదటి నుండి పిల్లలకు రకరకాల యాక్టివిటీస్తో చదువులు చెప్తూ ఉంటారు. దానికి సంబంధించిన ఫ్లాష్ కార్డ్స్, రియల్ ఆబ్జెక్ట్స్ ని ఉపయోగించి ఏ రకంగా పిల్లలకు బోధన చేస్తారు అనే విషయాలను తల్లిదండ్రులకు వివరించడానికి ఈ డెమో కార్యక్రమం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన పిల్లల తల్లిదండ్రులు ఆదినారాయణ మాట్లాడుతూ తమ పిల్లలు అరవిందాలో చదువుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఇక్కడ వాతావరణం, ఆట స్థలం వారికి యాక్టివిటీస్ బేస్డ్ లెర్నింగ్ గురించి మాట్లాడుతూ ఆనందాన్ని వ్యక్తపరిచారు. తర్వాత చాందిని మాట్లాడుతూ వాళ్ళ బాబుని అరవింద స్కూల్లో చదివిస్తున్నందుకు, ఇలా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అందిస్తున్నందుకు హ్యాపీగా ఉందన్నారు. ఇంకా ఎస్ఆర్పి పేరెంట్ రత్నం తన స్పందన వివరించారు. అన్ని స్కూల్స్ లా కాకుండా అరవిందాలో ఈజీ మెథడ్ సిస్టమ్ తనకి బాగా నచ్చింది. తమ పిల్లల చదువులు కన్నా ఆడుతూ పాడుతూ స్కూల్ కు వెళ్లడం ముఖ్యమని అన్నారు. తర్వాత అరవింద సిబిఎస్ డైరెక్టర్ సాయి శృతి ఈ ప్రోగ్రాం కు విచ్చేసి పిల్లల ఎదుగుదల, వారి సమగ్ర వికాసానికి కావాల్సిన అంశాల గురించి మాట్లాడారు. ఒత్తిడి లేని చదువుల ద్వారా పిల్లలు చాలా ఆనందంగా ముందుకు సాగుతారని అన్నారు. ఇంకా ఇలాంటి కార్యక్రమాలతో ముందుకు నడిపించాలని డైరెక్టర్ ఇంద్రాణిని, సాయి అరవిందాని టీచర్స్ ను అభినందించారు. నమస్తే అండి అందరికీ. మా పాప ఇట్లాగా అరవింద మోడల్ స్కూల్ మంగళగిరిలో ఉన్నటువంటి అరవింద మోడల్ స్కూల్లో ఎస్ఆర్పి క్లాస్ చదువుతుందన్నమాట. స్కూల్ రెడీ ప్రోగ్రామ్. సో వీళ్ళు కండక్ట్ చేశారనమాట. యాన్యువల్ డే కింద అనమాట. పేరెంట్స్ మమ్మల్ని కూడా అలౌ చేశారు. పిల్లలకి ఈ 1 year అంతా కూడా మేము పంపించాం. వీళ్ళు ఏం నేర్చుకున్నారు, ఎట్లా నేర్చుకున్నారు, ఏంటి అనేది మాకు ఈ రోజున తెలుస్తుందన్నమాట. చాలా బాగా కండక్ట్ చేశారు స్కూల్ వాళ్ళు. వాళ్ళని అప్రిషియేట్ చేయాలన్నమాట. వీళ్ళు ఏం నేర్చుకున్నారు అనేది డైలీ వెళ్ళొస్తూ ఉంటారు. ఏం నేర్చుకుంటున్నారు, ఏ ఫుడ్ తింటున్నారు, ఏంటి అనేది మనకైతే పేరెంట్స్కి అంత తెలియదు. కాబట్టి ఇవాళ ఒక్క రోజులోనే స్కూల్ వాళ్ళు పిల్లల్ని ఎంత బాగా కేర్ చేస్తున్నారు, ఎలాంటి ఫుడ్ పెడుతున్నారు, ఎంత మంచిగా కన్సర్న్ చేస్తున్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఆదినారాయణ. ఇక్కడ అరవింద స్కూల్లో మా మనవలిద్దరూ ఎల్కేజీ చదువుతున్నారు. నిజానికి మేము పోయిన సంవత్సరం ఫస్ట్గా స్కూల్లో చేర్పించడానికి ఇక్కడ అరవింద ఉంది అనే విషయం తెలియక మేము వేరే ఒక చిన్న స్కూల్లో చేర్పించడం జరిగింది. కొంతకాలం వెళ్ళిన తర్వాత తాడేపల్లిలో ఉండేటటువంటి అరవింద మంగళగిరిలో కూడా ఇంకొక బ్రాంచ్ ఉంది అనేది తెలిసి ఇక్కడికి వచ్చి చూశాను. నేను అరవింద స్కూల్ గురించి ఇంతకుముందు విని ఉన్నాను. ఇది ఒక మంచి మోడల్ స్కూలు. ఓన్లీ సంపాదన కోసమే పెట్టినటువంటి స్కూల్స్ అనేకం ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అలాంటి పరిస్థితుల్లో అరవింద స్కూలు పిల్లలకి ఒక మంచి ఆట స్థలం, ఖచ్చితంగా ఆట స్థలం ఉండేటట్టుగా ప్లాన్ చేసి వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ ఇట్లాంటివన్నీ కూడా ఉండేటటువంటి ఒక మంచి ఆదర్శవంతమైన భావాలతో ఈ స్కూల్ని ఏర్పాటు చేసిన విషయం నేను గతంలో మా ఫ్రెండ్స్ ద్వారా విని ఉన్నాను. అందుకని ఇక్కడ మేము ఉండేది ఇక్కడ మంగళగిరి పక్కన ఎర్రబాలెము. మాకు ఇక్కడ అందుబాటులో ఉంటుందని మేము ఇక్కడికి వచ్చి గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. నా పేరు చాందిని. మా అబ్బాయి ఇక్కడ చదువుతున్నాడు. 1 year నుండి చదువుతున్నాడు. నేను అసలు అనుకోలేదు బాబు ఇంతలాగా మంచిగా ఇంత డెవలప్ అవుతాడని చెప్పి. ఎందుకంటే ఇక్కడ అంత యాక్టివిటీ బేస్డ్ చేపిస్తారు అండ్ అంత సపోర్ట్ ఉంటుంది టీచర్స్ది కూడా. ఈవెన్ హెల్ప్ చేసే వాళ్ళు కూడా, హెల్పర్స్ కూడా చాలా ఎఫెక్షన్తో చూసుకుంటారు పిల్లల్ని. మన పిల్లల్లాగే ట్రీట్ చేస్తారు వాళ్ళు. ఎవ్రీ చైల్డ్ని వాళ్ళు చాలా బాగా టేక్ కేర్ చేస్తారు. మా బాబా అయితే ఫీవర్ ఉన్నా కానీ స్కూల్కి వస్తానని ఏడుస్తాడు. అంత బాగా చూసుకుంటారు ఇక్కడ పిల్లల్ని. అండ్ యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ గురించి అయితే చాలా చెప్పాలి. ఇక్కడ ద వే ఆఫ్ లెర్నింగ్ పిల్లలకి చాలా అట్రాక్టివ్గా అనిపిస్తుంది. మనం పెద్దగా హార్డ్ వర్క్ చేసే పని లేదు. వాళ్ళు ఆడుతూ పాడుతూ అన్నీ నేర్చేసుకుంటారు. ఇది వే ఆఫ్ లెర్నింగ్ అయితే చాలా బాగుంది. ఇలా థింకింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్ నేర్పిస్తారు ఇక్కడ. So this reading demo happens every year in school. So reading demo ante pillalaki how they learn, how they engage in the classroom, how creatively they are and how productively they learn in the school.
సో దిస్ ఈజ్ జస్ట్ నాట్ వాళ్ళకి ఏమొచ్చింది చెప్పటం కాదు, వాళ్ళకి వచ్చింది చాలా విధాలుగా పేరెంట్కి కానీ టీచర్కి కానీ ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కానీ దే టెల్ వితౌట్ ఎనీ ఫియర్ ఆర్ ఎనీ ఇది మాకు రాదు అన్నట్టుగా చెప్పకుండా దే టెల్ విత్ నిజంగా వాళ్ళకి వచ్చింది, ఇది మేము నేర్చుకున్నాము అని ప్రౌడ్గా చెప్తారు వాళ్ళు. సో దిస్ హ్యాపెన్స్ ఎవ్రీ ఇయర్ ఇన్ అరవింద స్కూల్స్, ఆల్ ద 3 campuses. సో ఇది ప్రతి పిల్లవాడికి ఒక చిన్న టెస్ట్ అని చెప్పకూడదు, ఎందుకంటే పిల్లల్ని అసలు టెస్ట్ చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్, బికాజ్ వాళ్ళకి వాళ్ళు ముఖ్యంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి మనం. వాళ్ళని టెస్ట్ చేయటం అంటే అది మనకి అదొక పిల్లల్ని టెస్ట్ చేయటం అంటే ఇట్స్ నాట్ లైక్ వీఆర్ అబ్జర్వింగ్ దెమ్ క్లోజ్లీ. వాళ్ళల్లో మనకి తెలియని స్కిల్స్ చాలా ఉంటాయి, అవి మనకి తెలియకుండా చాలా బయటపడతాయి. సో we should see the child rather than testing him or questioning him or seeing him with different comparing him. కంపేర్ చేయకూడదు, కానీ తన స్కిల్స్ చాలా ఉంటాయి.